నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు పాట్ నెక్ బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదండి. ఇందులో బాహుబలి హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి. ఫస్ట్ సేమ్ మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకొని ఆ హ్యాండ్స్ని 10 ఇంచీలు తీసానండి నేను. ఆ 10 ఇంచీల్లో 6 ఇంచీలు బుట్టకి, 4 ఇంచీలేమో కింద బెల్ట్లా వేస్తాం కదా, దానికోసం తీసి 2 సెపరేట్ చేసేసి మళ్ళీ వేరే క్లాత్ మీద వేసుకుని, బుట్ట పెడతా క్లాత్ ఎక్కువ కావాలి కదండి, దానికోసం వేరే క్లాత్ 4 ఫోల్డ్ చేసుకొని 5 ఇంచీలు ఫ్రిల్స్కి ఉండేలాగా, మడత మీద 5 ఇంచీలు ఉండేలా చూసుకుని, తర్వాత మనం హ్యాండ్స్ ఎలాగైతే ఉందో అలాగా పెట్టుకుని కట్ చేసేసుకోవడమే. ఈ ఎక్స్ట్రా పెట్టిన 5 ఇంచెస్ కూడా 2 వైపులా మనకు కుచ్చులు వస్తాయి. బుట్ట బాహుబలి బుట్టలా వస్తుందండి. ఇవి లైనింగ్ అండి. తర్వాత లైనింగ్ పెట్టి ఒరిజినల్ పీస్ కట్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని, బాహుబలి హ్యాండ్స్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వివరంగా చెప్తానండి. కొన్ని స్లిప్స్ మిస్ అయినాయి, అందుకోసం అనేసి పూర్తిగా పెట్టలేదు నేను, బాబు సరిగ్గా తీయలేదు. తర్వాత ఫ్రంట్ పార్టు లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి. దీనికి లైనింగ్ తిప్పి వేసేస్తున్నాను నేను, పైపింగ్ గట్రా ఏమీ వేయట్లేదండి. సైడ్ పీసులు లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకొని రిమూవ్ చేసి తీసుకోండి. సేమ్ 2 పీసులకు కూడా అంతే. తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా స్టార్ నెక్ అండి. ఇది సేమ్ అలాగా ఒక స్టిచ్ వేసేసుకొని రివర్స్ చేసుకొని మళ్ళీ స్టాప్ స్టిచ్ వేసుకోండి. వీడియో బాబు తీసాడండి, సరిగ్గా రాలేదు. అర్థం చేసుకుంటారని పెడుతున్నాను. చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకొని స్టిచ్ వేసుకొని మళ్ళీ ఒకసారి కుట్టు సరిగ్గా రాలేదని మళ్ళీ వేస్తున్నానండి. వేసుకొని చిన్న కట్స్ పెట్టుకుని రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక పైన మనూరు కుట్టు ఒకటి వేసుకోండి. సేమ్ నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగ వేసుకోవాలి. కుట్టు వేసేసుకొని చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకొని చేసేసుకొని దీనికి కూడా ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే కట్ చేసి తీసేయండి. వేస్ట్ పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని తీసుకొని, తర్వాత ఇందాక మనం లైనింగ్ జాయిన్ చేసాం కదండి, సైడ్ పీసులు అవి 2 కూడా సైడ్ పీసులు ఇటొకటి అటొకటి 2 ఆపోజిట్లో వచ్చినట్టు చూసుకుని జాయిన్ చేయాలండి. 2 ఒక పక్కకే చేసుకోకూడదు, ఒకసారి చెక్ చేసుకొని చేయండి. ఎక్స్ట్రా పీస్ ఉంటే రిమూవ్ చేసి తీసాను. ఇప్పుడు సైడ్ పీసులు జాయిన్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని రెండిటికి జాయిన్ చేసుకో, 2 డబల్ స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకోండి. ఇటు పక్క కూడా అంతే, 2 జాయింట్స్ వేసుకో, 2 వైపు కూడా అలాగే సేమ్ జాయింట్స్ వేసుకున్నాక కింద నడుము పట్టి కుట్టేసుకొని, అక్కడ నడుము వీ షేప్ వచ్చింది కదా, అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టుకొని నడుము కుట్టేసుకోవడమే. టాప్ స్టిచ్ వేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోండి ఉంటుంది. తర్వాత లోపల హెమ్మింగ్ చేసుకోవాలి. కుట్టైనా వేసుకోవచ్చు, నేనైతే హెమ్మింగ్ చేస్తాను, బాగుంటుంది మీ బ్లౌజు. పైన కుట్టు వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ కూడా అది రౌండ్ షేప్ కదండి, రౌండ్ మోడల్ అండి, బాగా వస్తుంది. ఇది సేమ్ నెక్ ఎలాగైతే ఉందో అలాగా స్టిచ్ వేసుకొని, ఇది కూడా వేస్ట్ పీస్ కట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. సేమ్ 2 పీసులు కూడా అంతే అలాగే కుట్టేసుకొని రివర్స్ చేసుకొని కుట్టేసి
ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి, బాగా తిరుగుతుంది. తర్వాత రివర్స్ చేసుకుని మళ్ళీ దీనికి కూడా పైన కుట్టు వేసుకోవాలి. సేమ్ నెక్ ఎలాగైతే ఉందో అలాగా కార్నర్ దగ్గర చిన్న స్క్రూ డ్రైవర్తో పెట్టుకుని కార్నర్స్ తీసుకోండి, మూలలు సరిగ్గా వస్తుంది. తీసుకుని పైనుంచి కూడా కుట్టు వేసుకోండి. సేమ్ అలాగైతే కుట్టాం. ఫస్ట్ మనం అలాగ రివర్స్ చేసిన తర్వాత కూడా పైన కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకోండి. తర్వాత ఇది కూడా లైనింగ్ జాయిన్ చేసుకోండి. లైనింగ్ జాయిన్ చేసుకొని ఇది కూడా వేస్ట్ పీస్ కట్ చేసిండి. సేమ్ ఇంకో పీసుకి కూడా అంతే, సేమ్ దీనికిలాగే కుట్టుకోండి. అందుకని నేను రెండు చూపించట్లేదు, ఒకటే చూపిస్తున్నాను, లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసి తీసేయండి. చుట్టూ ఎక్స్ట్రా పీస్ కట్ చేసి తీసిన తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి వేసుకోండి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. పట్టి 1.5 ఇంచు పీస్ తీసుకుని రెండు ఫోల్డ్ చేసుకుని మడత పెట్టి కుట్టుకుని తర్వాత పైనుంచి కుట్టేసుకుని ఉక్సులు పట్టి కుట్టేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. తాళ్ళ పట్టి అయితే బయటికి ఫోల్డ్ చేయాలి. రెండు ఇచ్చులు వేసుకుని కటింగ్ చేసేయండి. ఎక్స్ట్రా తీసి ఇక్కడ నడుము బెల్ట్ వేసుకోవాలండి. దీనికి కూడా మనం బ్యాక్ దానికి ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే నడుము బెల్ట్ వేసుకోవాలి. 1.5 ఇంచు నడుము బెల్ట్ తీసుకుని సేమ్ అలాగే కుట్టుకుని పైన కుట్టు వేసుకుని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టండి. ఇది కూడా ఎమ్మింగ్ చేసుకోవాలి. తర్వాత డాట్ వేసుకోండి. బ్యాక్ సైడ్ డాట్ 3 ఇంచులు వేసుకోండి. బ్యాక్ సైడ్ డాట్ 3.5 వేసుకోవచ్చు. ఇక్కడ దారం తెగిపోయింది, మళ్ళీ కట్టి ఎక్కిస్తున్నాను. డాట్స్ వేసుకున్న తర్వాత సేమ్ ఇంకో పీసుకు కూడా ఇది ఎలాగైతే కుట్టామో అలాగే కుట్టేసుకోవాలి. దీనికేమో తాళ్ళు పట్టి వేసుకోవాలండి. దీనికేమో రివర్స్ నుంచి పెట్టుకుని తాళ్ళు పట్టి పైకి ఫోల్డ్ చేయాలి. పైకి ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా 2 కుట్లు వేసుకుని దీనికి కూడా నడుం బెల్ట్ వేసుకుని డాట్ వేసుకుని డాట్ వేసుకోవాలి. సేమ్ అంతే దానికిలాగే. 2 సమానంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సు పెట్టి తాళ్ళు పట్టి బెల్ట్ వేసాక సమానంగా ఉండాలి రెండుని. ఇంకా కరెక్ట్గానే ఉంది. బ్యాక్ పార్ట్ నడుము బెల్ట్ వేస్తున్నానండి. రెండో దానికి కూడా గతం వాళ్ళని అన్నీ చూపిస్తున్నానండి. సేమ్ దానికిలాగే పెట్టుకోవాలి. రెండో పీస్ కూడా అయిపోయిన తర్వాత సేమ్ అంతే వేసుకొని డాట్ వేసుకోవాలి. చిన్న బాబుతో తీయించమండి. ఇది సరిగ్గా తీయలేదు వీడియో, కొంచెం ఏమనుకోకండి. ఈసారి క్లియర్గా తీసి పెడతాను. డాట్స్ వేసుకొని ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకోవాలండి. భుజాలు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసుకొని బ్యాక్ హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను. హ్యాండ్స్కి హ్యాండ్కి శారీలో క్లాత్ తీసుకున్నానండి. అది చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను. ముందు అవన్నీ రెడీ చేసి పెట్టుకుని హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను. సేమ్ 2 పీసులు కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి. ఇది కూడా వేస్ట్ పీస్ ఎంత ఉంటే కట్ చేసి తీసేయండి. కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు
హ్యాండ్స్ లైనింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండింటికి సేమ్ జాయిన్ చేసుకొని మనం ఎక్స్ట్రా 5 ఇంచులు పెట్టుకున్నాం కదండి, అటు 5 ఇటు 5 మొత్తం అవన్నీ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అటు ఇటు కూడా అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని ముందు ఫ్రిల్స్ పెట్టి చూపిస్తున్నాను. సేమ్ కట్స్ పెట్టుకున్నాం కదా, కట్స్ వరకు అటు ఇటు కూడా కుర్చీలు పెట్టేసుకోవాలి. రెండు వాటికి కూడా సేమ్ అయితే ఫ్రిల్స్ హ్యాండ్ మనం ఎంత ఉన్నదో అంత చూసుకుని అయితే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. కింద పైన కూడా కుర్చీలు పెట్టేసుకొని సేమ్ హ్యాండ్ అతకడానికి ఎంత కావాలో మనం అంత ఉందో లేదో ఒకసారి పేపర్ కట్ చేసుకుంటాం కదండి, అది పెట్టుకొని చూసుకుని హ్యాండ్ ఎంత అయితే ఉందో అంత ఉంచుకొని మిగతా అన్నీ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అంటే క్లాత్ని జాయిన్ చేసేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు, అలాగే మీకు అర్థం కాదని ఇలా ఈజీగా అర్థంలో చెప్తున్నాను నేను. అలాగే కావాలంటే అటు కూడా చూపిస్తాను మీకు. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు ఒక ఫ్రిల్ పెట్టుకోండి, అటు ఒకటి. నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఒక ఫ్రిల్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఫ్రిల్స్ పెట్టేసుకొని రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. తర్వాత కింద బెల్ట్ పీస్ ఉంది కదండి, అంచు వేస్తాం కదా, అంచుది లైనింగ్ పీస్ కింద నుంచి పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోండి. ఖర్చు కనిపించుకుంటూ ఉంటుంది ఇలా కుట్టుకుంటే. అది రివర్స్ తిప్పి మెయిన్ పీస్ పైనుంచి పెట్టి సేమ్ దానికిలాగే స్టిచ్ వేసుకోండి. మెయిన్ బార్డర్ అండి, ఇది బార్డర్ పైనుంచి పెట్టి ఇది కూడా సేమ్ ఒక స్టిచ్ వేసుకుని కరెక్ట్గా చూసుకోండి. కింద కుర్చీల మీద గట్ట పడకుండా సేమ్ ఆ స్టిచ్చింగ్ మీద పడాలి. పైన కూడా ఒక స్టాప్ స్టిచ్ వేసుకోండి. రెండు కలిపి స్టాప్ స్టిచ్ వేసుకోవాలి ఈసారి. కింద లైనింగ్ పైన ఇది కూడా స్టాప్ స్టిచ్ వేసేసుకొని తర్వాత ఎంత అయిందో అంతా ఒకసారి జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి తీసేయండి. హ్యాండ్ రెడీ అయిపోతుంది. సేమ్ రెండో పీస్ కూడా సేమ్ ఇది ఎలాగైతే కుట్టామో అలాగే కుట్టుకోండి. మీకు ఎక్కడ ఖర్చు అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది. ఈ చివర్లో మనకి పైపింగ్ వేసుకోండి. అలాంటి ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు, లేదంటే నేను పైపింగ్ వేస్తున్నాను చేతులకి మట్టుకు. సో వేసేసుకున్న తర్వాత పైపింగ్ స్టిచ్చింగ్ చూపించలేదండి, మిస్ అయింది చిన్నది. తర్వాత జాయింట్స్ షోల్డర్ జాయింట్ చేసుకుని రెండుని అలా చేసుకుని రెండు వైపులా స్మాల్ జాయిన్ చేసుకుని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడమే. రెడీ చేసుకున్న హ్యాండ్స్ని మధ్యలోకి పెట్టుకుని మీకు ఇలా ఫ్రిల్స్ ముందు పెట్టేసుకున్నారనుకో సమానంగా వస్తాయి. స్టిచ్ చేసేటప్పుడు పెట్టడం అయితే అందరికీ రాదు కదండి, కొత్తగా నేర్చుకునే వారికి కొంచెం ఇబ్బంది అవుతుంది, సరిగ్గా రాదు కూడా. మళ్ళీ ఇప్పి కుట్టి ఇలా ఉండాలి. అందుకని ఇలా మీరు ముందే కుట్టేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నారనుకో సమానంగా వస్తుంది. ఇలాగ రెండు మామూలు సేమ్ మనం హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకుంటామో అలా జాయిన్ చేసుకోవడమే. రెండు వైపులా కూడా అంతే సేమ్ అలా జాయిన్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోండి. రెండో కుట్టు కూడా వేసుకోవాలి. సేమ్ రెండో బ్యాండ్ కూడా అలాగే కుట్టేసుకొని తర్వాత ఒకసారి చంక లూజు హ్యాండ్ లూజు చూసుకొని సైడ్ జాయింట్ చేసేసుకోవడమే. సైడ్ జాయింట్ చేసేసుకొని రెండు వైపులా నడుము లూజు అవి చూసుకొని సైడ్ జాయింట్ చేసుకుని మూడేసి కుట్లు వేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఏమైనా అర్థం కాకపోతే అడగండి, అంటే కొంచెం ఫాస్ట్గా పెట్టాము, బాల్ అంతే ఎక్కువైపోతుంది అనేసి. మా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు. ఫిట్టింగ్ చాలా బాగుందండి. దీనికి థ్రెడ్స్ పెడతానండి, థ్రెడ్స్ పెట్టమన్నారు. బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు.